హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. మేజర్, హిట్ 2 లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఈరోజు డెకాయిట్ అనే ఒక ఇంటెన్సివ్ యాక్షన్ డ్రామాతో మన ముందుకు వచ్చాడు అడివి శేష్. అసలే శేష్ సినిమా అంటే ట్విస్ట్లు మామూలుగా ఉండవు. పైగా ఈసారి మృణాల్ ఠాకూర్తో కలిసి ఒక క్రేజీ ప్రేమ కథను కూడా టచ్ చేశాడు. మరి ఈ డెకాయిట్ బాక్సాఫీస్ దగ్గర వేట మొదలుపెట్టిందా? శేష్ నమ్మకాన్ని నిలబెట్టిందా? లోపల మ్యాటర్ ఏంటో, నా జెన్యూన్ ఒపీనియన్ ఏంటో పక్కాగా చెప్పేస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. చూస్తున్న వాళ్ళు ఫట్మన్ ఒక లైక్ కొట్టేయండి. ముచ్చట స్టార్ట్ చేద్దాం. మ్యాటర్లోకి వెళితే, హరి అలియాస్ హరిదాస్ కడప సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీ. తనకి ఒకప్పుడు ప్రాణంగా ప్రేమించిన జూలియట్ మీద విపరీతమైన పగ ఉంటుంది. జైలు నుంచి బయటపడి ఆమె మీద ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలని ప్లాన్ చేస్తుంటాడు. అసలు అంతగా ప్రేమించిన జూలియట్ హరిని ఎందుకు వదిలేసింది? ఆమె తన భర్త ప్రాణాలను కాపాడుకోవడానికి పోరాడుతోందా? హరి ఆమె మీద పగ తీర్చుకున్నాడా లేదా అన్నదే ఈ సినిమా అసలు కథ. బాస్, ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ అంటే అడివి శేష్ పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. ఫస్ట్ టైం ఒక మదనపల్లి కుర్రాడిగా రాయలసీమ యాసలో శేష్ ఇరగదీశాడు. యాక్షన్ సీన్స్లో తన ఇంటెన్సిటీ సూపర్బ్. ఇక మృణాల్ ఠాకూర్ గురించి చెప్పక్కర్లేదు. తన నటనతో, శేష్తో కెమిస్ట్రీతో మళ్లీ మెప్పించింది. టెక్నికల్గా చూస్తే డైరెక్టర్ షానీల్ డియో స్వయంగా సినిమాటోగ్రాఫర్ కావడంతో విజువల్స్ పక్కా హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. భీమ్స్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్ని వేరే లెవెల్కి తీసుకెళ్లింది. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే ఎమోషన్ మాత్రం ఆడియన్స్కి కంటతడి పెట్టించడం ఖాయం. ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ తమ పాత్రలకు 100% న్యాయం చేశారు. మరి అన్నీ బావున్నాయా అంటే, శేష్ గత సినిమాలతో పోలిస్తే స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఇక్కడ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. కథలో ట్విస్ట్లున్నా అవి ఎక్కడో మనం ఊహించినట్టుగానే అనిపిస్తుంటాయి. అంటే కథ కొంచెం రొటీన్ ఫార్మాట్లో సాగింది. ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రెస్టింగ్గా నడిచినా సెకండ్ హాఫ్లో కొంచెం స్లో అవుతుంది. కొన్ని డైలాగ్స్ ఇంకాస్త పవర్ఫుల్గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. శేష్ అంటేనే ఒక షార్ప్ స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఆ విషయంలో మాత్రం ఈసారి కొంచెం డల్ అయ్యాడు అనిపిస్తుంది. సో ఫైనల్గా చెప్పాలంటే డెకాయిట్ ఒక డీసెంట్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా. శేష్ మార్క్ ట్విస్ట్లు, మృణాల్తో కెమిస్ట్రీ అండ్ ఆ హాలీవుడ్ లెవెల్ విజువల్స్ కోసం ఈ వీకెండ్కి ఈ సినిమాని ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. ఎమోషనల్ క్లైమాక్స్ మాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ చెయ్యదు. మరి మీరు డెకాయిట్ చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పేయండి. ఇలాంటి మరెన్నో జెన్యూన్ సినిమా రివ్యూస్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.